హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వంటిల్లు. ఈరోజు మన రెసిపీ అంగన్వాడీ పాలతో పాలకోవ అండి. చాలామంది అంగన్వాడీలో పాలని పక్కన పెట్టేస్తూ ఉంటారు, ఏం చేయాలో తెలియక. అవి డేట్ అయిపోయి అలాగే ఉండిపోతాయి. మా వాళ్ళు కూడా అలా పక్కన పెట్టేస్తే నేను మాత్రం ఈ పాలకోవ చేశానండి. అంగన్వాడీ పాలతో మాత్రమే కాదు, ఈ పాలకోవ మామూలు పాలతో కూడా చేసుకోవచ్చు. ఫుల్ క్రీమ్ పాలు తీసుకొచ్చుకొని ఇలా పాలకోవ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. దానికన్నా ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే స్టెప్ బై స్టెప్ ఈ పాలకోవ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి. సేమ్ స్వీట్ షాప్లో టేస్ట్తో పాలకోవ చేసుకుందాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోండి. కళాయి కానీ గిన్నె కానీ మందంగా ఉండాలండి గిన్నె, లేకుంటే మాడిపోతుంది పాలకోవ అనేది. ఇప్పుడు 1 లీటర్ పాలు పోసుకోండి. పాలుని బాగా మరిగించి దగ్గరికి అయ్యేంత వరకు 1 లీటర్ పాలు 1/2 లీటర్ వరకు అయిపోయేదాకా మరిగించుకోండి. తర్వాత ఇట్లా ఒక 1/2 కప్ మిల్క్ పౌడర్ వేసుకోండి. ఈ మిల్క్ పౌడర్ వేయటం వల్లనే మనకి పాలకోవ అనేది సేమ్ స్వీట్ షాప్లో టేస్టే వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 50 గ్రాములు షుగర్ వేసుకోవాలండి. అంటే ఒక చిన్న కప్పుడు అంటే మినిమం 50 గ్రాములు ఉంటుందండి. అంత షుగర్ వేసుకుని మంచిగా కలుపుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, పాల పౌడర్ వేసినప్పుడు మంచిగా కలుపుకుంటూనే ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. బాగా కలుపుతూనే ఉండాలండి దగ్గరుండి. ఇప్పుడు దగ్గర పడుతుంది అనిపించుకుని 1-2 స్పూన్లు నెయ్యి వేసుకుని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దగ్గర పడే టైం వచ్చేసరికి బాగా దగ్గరుండి కలుపుతూనే ఉండాలండి, పాలకోవ గట్టిగా అయ్యేంత వరకు. లేదంటే పాలకోవ మాడిపోతూ ఉంటుంది. మంచిగా చూసారు కదా, ఇలా దగ్గరగా అయ్యి గిన్నె నుంచి సెపరేట్ అయిపోయి మంచిగా మనం వేసిన నెయ్యి అనేది కొంచెం పైకి తేలుతూ ఉన్నప్పుడు కొంచెం ఇలాచీ పొడి వేసుకోండి, 1/2 టీ స్పూన్. మళ్ళీ అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చూసారు కదా, ఇలా పాలకోవ అనేది గట్టిగా దగ్గరగా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత పాలకోవని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న పాలకోవని మనం చపాతీ పిండి కలిపినట్టుగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిగా. అప్పుడే మనకి కోవా అనేది చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా మంచిగా వస్తుందండి. ఇట్లా మంచిగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. ఇలా కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. నెయ్యి ఏమో ఒత్తుకోకూడదు దాని చేతికి. మనకి ముందు నెయ్యి వేసుకున్నాం కాబట్టి నెయ్యి రాసుకోకుండానే మంచిగా ఇలా పాలకోవ అనేది చేసుకోండి. ఇలా రౌండ్గా చేసి ఒక్క ఫింగర్తో ఇలా ఒత్తితే చాలండి, పాలకోవ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి. ఈ రాఖీ పండగకి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనమే చేసుకోవచ్చండి. 1 లీటర్ పాలకి ఇలా 400 గ్రామ్స్ దాకా వచ్చిందండి నాకు ఈ పాలకోవ అనేది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా అంగన్వాడీ పాలతో పాలకోవ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.